బాగా శ్రేష్టమైనగా కలిగి ప్రాథమికంగా ముఖ్యంగా ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమే అంతిమమైన మెట్టు. నేను అంటాను, పరలోకానికి 10 మెట్లు ఉంటే ఇలా విశ్వాసం, నిరీక్షణ, భక్తి, ప్రయాస, లేకపోతే ఇది అనేది అన్ని మెట్లెక్కేస్తే ఆఖరి మెట్టెక్కి నువ్వు అవతలికి అంటే పరలోకానికి వెళ్ళిపోయే ఆఖరి మెట్టు తెలుసా? దేవుని ప్రేమ అనే మెట్టు. దేవుని స్తోత్రం చెప్పడంలో కూడా హల్లెలూయా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఒక మంచి విశ్వాసిగా, దేవుని కృప కొరకు ఎదురు చూసే నిరీక్షింపబడిన ఒక నిబంధన జనులుగా, క్రీస్తు ప్రేమ సారూప్యతను కలిగినటువంటి విశ్వాసులుగా మనం అలంకరించబడితే మోకరించగలిగిన వాళ్ళు మోకరించి లేని వాళ్ళు లేచి నిలబడండి. లేచి నిలబడి వారు 2 చేతుల పైకి, ప్రభువా ఈరోజు నా కుటుంబమును దీవించండి, నా భర్తను ఆశీర్వదించండి, నా బిడ్డను ఆశీర్వదించండి. నేను నిన్ను సరైనటువంటి మార్గంలో విశ్వసించలేకపోతున్నానేమో ప్రభువా. విశ్వాసము కనుపరచలేని పరిస్థితులు, పూర్తిగా నీ మీద ఆధారపడని జీవితం, అవిశ్వాసపు ఇరుసులో ఇరుక్కుపోయారేమో. ఇక్కడో అడుగు, అక్కడో అడుగు, ఇక్కడో మాట, అక్కడో మాట. ఒకవేళ పరిపూర్ణమైన విశ్వాసిగా జీవించలేకపోతున్నావేమో. పూర్తిగా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడరు. విశ్వాసము, పూర్తిగా దేవుని నమ్మడం. అబ్రహాము నమ్మినట్టుగా లోకపు పరిభాషలో మాట్లాడాలంటే ఇక ఏమి ఉన్నా లేకపోయినా నాకు దేవుడు తెచ్చాలు అని గుడ్డి విశ్వాసం. ఈ గుడ్డి విశ్వాసం అని అనకూడదు, కానీ దృఢమైన విశ్వాసం, శ్రేష్టమైన విశ్వాసం. 2 చేతుల పైకి, ప్రభువా ఇక లోకం మీద నేను ఆధారపడను, లోకంలో ఉన్న మనుషుల మీద నేను ఆధారపడను, లోకంలో అధికారుల మీద నేను ఆధారపడను. ప్రభు నీ మీదే నేను ఆధారపడే గొప్ప విశ్వాసం నాకు దయచేయి. నీ మీదే ఆడుకునే మనస్సు నాకు దయచేయి. ఇక అటు అడుగు ఇటు అడుగు నేను వేయను. పూర్తిగా నీ మీద ఆధారపడి ఆనుకునే విశ్వాసం నాకు దయచేయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు నిరీక్షణతో నీ కృప కొరకు ఎదురు చూస్తాడు. పేద విధవరాలు తన వివాదమును ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పలుమార్లు విసిగించి ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆమె విసుగక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. నీవు నమ్మిన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. ఆయన నీతి కలిగిన వాడు, ఆయన యథార్థవంతుడు. ఆయన సన్నిధికి వచ్చి నీకు అవసరత ఏదైతే ఉందో ఆయన సన్నిధిలో నిరీక్షించగలిగితే, అక్కడ కొరకు ఎదురు చూడగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ పేద విధవరాలకు న్యాయం చేసిన దేవుడు నీ జీవితంలో ఎప్పటికీ వేడని ప్రతికూలమైన సమస్యలు, శాశ్వత పరిష్కారం లేని పరిస్థితులు, దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. ఇది సాధ్యం కాదు అన్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. ఇది జరగదని వదిలిపెట్టేసేమేమో, మరొకసారి ప్రభువుని యేసుక్రీస్తు నందు నిరీక్షణ ఉంచో, తప్పకుండా దేవుడు అది నీ జీవితంలో జరిగిస్తాడు. పరలోకం కొరకు ఎదురు చూసే వారంగా మనం జీవించాలి. ఇహలోకం మాలిన్యమును విడిచిపెట్టి దేవుని కృప కొరకు ఎదురు చూసే వరంగా మనం ఉండాలి. ప్రేమ, యేసయ్య కలువరిలో చూపిన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి చూపిన ప్రేమ, ఆ ప్రేమను మనం ధరించిన వారమై, ఆ ప్రేమను మనం కలిగిన వారమై, ఆ ప్రేమ సారూప్యతలోనికి వచ్చిన వారమై, క్రీస్తు పోలికలోనికి మార్చబడిన వారమై ఈరోజు విశాలమైన దృక్పథం కలిగి ఉండాలి. మనం విశాలమైన దృక్పథం విశాలమైన దృక్పథంలోకి మనం మార్చబడాలి. సంకుచితమైన స్వభావాలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం
తొలగించుకోవాలి మనం.